అంటే మీ నలుగురిలో ఒక పర్సన్ పీక్స్కి వెళ్ళిపోయారు. నౌ హీ హాస్ బికమ్ ద మెగాస్టార్. సినిమా అంటేనే చిరంజీవి గారు, ఆయన డాన్స్, చాలా మంది యంగ్ హీరోస్కి హీ హాస్ బీన్ ద ఇన్స్పిరేషన్. ఎట్లా అనిపిస్తుంది సార్? వెన్ యువర్ సోల్ కమ్స్ టు ఎర్త్, వచ్చేటప్పుడే డిసైడ్ చేసుకుని వస్తుందంట పైనుంచి వాట్ దే వాంట్ టు బికమ్. అండ్ దే సే దట్ దే ఈవెన్ చూస్ ద మదర్ అండ్ ఫాదర్ ఆల్సో. వాళ్ళకే పుట్టాలని డిసైడ్ చేసుకుని వస్తుందట. సో మీ చేతిలో ఏమీ లేదు. వాళ్ళు ఎయిమ్తో అయితే వస్తారో, తదాస్ దేవతలు ఉన్నారంటారే, వాళ్ళ మనసులో ఏదైతే అనుకుంటారో అదే జరుగుతుంది. సో ఆయన అలా అనుకున్నారు, అలా జరిగింది. మేము ఇలా అనుకున్నాం, ఇలా జరిగింది. దీని గురించి మనం ఆర్గ్యుమెంట్ చేసుకోవడం, ఫీల్ అవ్వడం అనవసరం. యాజ్ ఇట్ ఈస్గా మన డిజైర్ ఉంటుందో అదే డెస్టినేషన్. సో డెస్టినేషన్ టేక్స్ యూ టు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళే తీసుకెళ్తారు. సో అందుకని బట్ వన్ థింగ్, అలా ఉన్న ఆ రోజున ఇప్పుడు చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారంటే వాళ్ళు ఎక్కువ ఐ మీన్ ఎక్కువ వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండొచ్చు, వాళ్ళ మెడిటేషన్లో ఇంకా ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండొచ్చు. సో అందుకని ఇట్ డిపెండ్స్. చిరంజీవి గారికి బాగా అత్యంత సన్నిహితులైన వ్యక్తిగా మీకు ఆయనలో బాగా నచ్చేదేంటి? హిస్ హార్డ్ వర్క్, డెడికేషన్, డిటర్మినేషన్. అండ్ బేసికల్ మొదటి నుంచి కూడా హీ వాజ్ ఎయిమింగ్ అట్ అబవ్ బిగ్ టార్గెట్స్తోనే ట్రావెల్ చేస్తూ వచ్చాడు. సో హీస్ ట్రావెల్ నెవర్ స్టాప్డ్. సో హీ కంటిన్యూడ్ ఇట్. సో దట్ ఈస్ హిస్ గ్రేటెస్ట్ క్వాలిటీ.